మెట్రో ఈ టైంలో ఎవరై ఉంటారు? ఏయ్ వెళ్ళి చూడు. సరే. ఏమైంది గంగా, ఈ టైంలో వచ్చావు? ఒక నిమిషం బయటికి వస్తారా? ఓకే, ఇప్పుడే వస్తాను. ఏంటి గంగా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఈ టైంలో బిగ్గరగా మాట్లాడుతూ నవ్వుతుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదా? ఓ సారీ గంగా, మాటలో పడి టైమే తెలియలేదు. సంజని నిద్రపోనివ్వండి, మీరు వెళ్ళి పడుకోండి. ఓ 10 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను. రమ్మంటే రావాలి, లేదంటే మావికి వెళ్ళి చెప్తాను. అయ్యో, మావితో మాత్రం చెప్పొద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే సంజయ్, ఉంటాను. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఒక్క మాట, సంజయ్ చాలా మంచి పిల్ల. తనలాంటి పిల్ల దొరకడానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. థ్యాంక్స్ గంగా. కానీ నాకు విషయం తెలియాలి. ఏంటది? మీరు నిజంగానే సంధ్యని ఇష్టపడుతున్నారా? ఏంటి అలా అడుగుతున్నావు? ఇంతవరకు మీరు ఆడపిల్లల విషయంలో సవ్యంగా లేరు, అందుకే అడుగుతున్నాను. నేను సంజయని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇదే మనసు ఆఖరి శ్వాస వరకు ఉండాలి. వెళ్ళండి. అలాగే. మీతో కాస్త మాట్లాడాలి. ఏంటి? మీరు మూర్తిని పెళ్లి చేసుకోబోతున్నారు, కానీ ఈ టైంలో తనతో కూర్చుని మాట్లాడడం సవ్యంగా లేదు. అబ్బాయిలు ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ ఆడపిల్లలు ఇలాగే నడుచుకోవాలని ఉంది. మీరు అలాగే నడుచుకోవాలి. నువ్వు ఇలా ఉండు అలా ఉండని మా అమ్మా నాన్నలే అనలేదు. నువ్వేంటి నాకు తెగ అడ్వైస్ ఇచ్చేస్తున్నావు? మీ మంచి కోరే చెప్తున్నాను. నా మంచి ఏంటనేది నాకు బాగా తెలుసు. ఆ రోజు పుట్ట దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకోకూడదని పెద్ద లెక్చర్ ఇచ్చావు. ఈ రోజేమో నేను తనతో మాట్లాడకూడదని నాకు కండిషన్ వేస్తున్నావు. ఇలా చూడు, నేను ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. నా విషయంలో జోక్యం చేసుకోవడం మానేసి నీ పనేంటో అది చూసుకో. వెళ్ళు. సంజయ్ నాకు పరాయిదని నిర్ణయించుకున్నాను, కానీ పట్టించుకోలేకుండా ఉండలేకపోతున్నాను. సంజయ్ మీద శ్రద్ధ చూపకూడదనుకున్నాను, కానీ శ్రద్ధ చూపకుండా ఉండలేకపోతున్నాను. ఆ రోజులాగే ఈ రోజు సంజయ్ ఆవేశంతో మాట్లాడినా నాకు కోపం రావడం లేదు. సంజయ్ విషయంలో మాత్రం ఎందుకు నాలా లేను? సంజయ్ దగ్గర మాత్రం నేనెందుకు దుడుగ్గా ఉండలేకపోతున్నాను నాకు అర్థం కావట్లేదు. కాఫీ. ముందు దేవసేన లేపు. దేవసేనా, దేవసేనా లే, పాలు తాగుతూ గనరా. రా 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 రా. పాలు తాగు.